ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పరుగులు పెట్టేందుకు రెడీ అవుతూ ఉన్నారు. అంతేకాదు ఆయనతో పాటు అధికారులను పరిగెత్తించేందుకు కూడా రెడీ అవుతున్నారు. నేను నాన్ స్టాప్గా పనిచేస్తాను, సో మీరు కూడా చేయాల్సిందే, అప్పుడే అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడతాయని చెప్తున్నారు ఆయన. సూచనలు, సలహాలు, వార్నింగ్లు, అభినందనలు, కొన్ని సంచలన నిర్ణయాలు, ఇలా అనేక కీలక అంశాలకు వేదికైంది కలెక్టర్ల మీటింగ్. పెద్ద పెద్ద సభలొద్దు, గ్రామంలో పోతే వాళ్ళే వస్తారు, వాళ్ళతోనే ఇంటరాక్ట్ కండి, పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేయండి. నేను కూడా ఇది అయిన తర్వాత ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 CBN చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 CBNకి. అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళని. వీళ్ళు పరిగెత్తేసేవాళ్ళం, మేము పరిగెత్తేవాళ్ళం. ఆఫీసర్లు అయితే చాలా ప్రైడ్గా ఫీల్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్ కానీ మొత్తం డెవలప్మెంట్స్ కానీ ఆఫీసర్లే చేశారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఏపీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకునే పనిలోనే ఉంది కూటమి ప్రభుత్వం. గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగింది, జరిగిన అక్రమాలేంటి, వాటికి బాధ్యులు ఎవరు, వారు వెనుకున్న వాళ్ళు ఎవరు, బాధితులు ఎవరు, ఇలా ప్రతి అంశం తేల్చాలని డిసైడ్ అయ్యారు సీఎం చంద్రబాబు. తప్పు సరిదిద్దొచ్చు, పొరపాటు సరిచేయొచ్చు, కానీ గడిచిన 5 ఏళ్లలో జరిగింది విధ్వంసం. అలాంటి పరిస్థితిని తిరిగి కంట్రోల్లోకి తీసుకురావాలంటే చాలా ప్రయత్నాలు చేయాలి, అధికారులు చాలా బాధ్యతతో నిర్వహించాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అంటే మీరు తీసుకునే నిర్ణయాలకు భావితరాల భవిష్యత్తును మార్చే శక్తి ఉందని అన్నారు చంద్రబాబు. గడిచిన 5 ఏళ్లలో జరిగిన ప్రతి తప్పును సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఆయన. ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ను కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడి నుంచి 5 ఏళ్ళు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఇదంతా ఓకే, మరి చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి పాలసీని తీసుకురాబోతోంది, ఎలాంటి పాలనను ప్రజల ముందుకు తీసుకురానుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. P4, ఎస్, ఇదే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఎజెండా. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంపద సృష్టి, అంటే పరిశ్రమల అమలు, ఉపాధి కల్పన, అట్ ది సేమ్ టైం సంక్షేమ పథకాల అమలు, ఇలా రెండింటిపై ఫోకస్ చేయబోతున్నారు. ఇక ప్రతి నెల 1వ తేదీన పేదల సేవ అనే ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో సీఎం నుంచి కింది స్థాయి అధికారి వరకు ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపించనున్నారు. రాష్ట్ర భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2%, 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈరోజు 2047కి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకు వస్తాం. ఈ భేటీలో తీసుకున్న మరో కీలక నిర్ణయం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీపై దర్యాప్తుకు ఆదేశించారు. వైసీపీ హయాంలో తీసుకొచ్చిన ఇసుక పాలసీపై సిఐడి విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఈ పాలసీలో జరిగిన అక్రమాలేంటి, లబ్ధి పొందిందెవరు, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని తేల్చాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్కవేషన్ నెంబర్ 1,
బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2. నెంబర్ 3 ఏదైతే లారీస్ ఊబరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ హ్యావ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ. నో బడీ షుడ్ టచ్. ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం, ఆహారం, దుస్తులు, ఇల్లు, ఇది ఇంటికి కావాల్సిన ఇసుక. అది కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ది కామన్ మ్యాన్. నేచర్లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి, దానిపైన కూడా ఇప్పటికే ఎన్క్వైరీలు జరుగుతున్నాయి. కడాన సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితికి వచ్చాం. ఇమ్యూనిటీ, దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ దొరుకుతారు, ఎవడో తప్పించుకోలేండి. అందుకే చెప్తాను, శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్. చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి. ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాం. మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో కోసం నో కాంప్రమైజ్. గత 5 ఏళ్లలో ఒక్కటైనా కలెక్టర్ల భేటీ జరిగిందా? లేదు. కానీ ఇకపై 3 నెలలకు కలెక్టర్ల సదస్సు ఉండనుంది. అది కూడా గంటల తరబడి కాదు, ఎక్కువ ప్రసంగాలు ఉండవు, షార్ట్ అండ్ స్వీట్గా ఉండనున్నాయి. అంతేకాదు, ఎవరి పనితీరు ఎలా ఉంది, వారు తమ హోదాకు తగ్గట్టుగా పనిచేస్తున్నారో, ఒకవేళ పని చేయకపోతే మాత్రం స్థానచలనం తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చేశారు. సరైన అధికారిని సరైన చోట నియమించడమే తన పని, ఆ పనిని తప్పకుండా చేస్తానన్నారు చంద్రబాబు. సో ఓవరాల్గా చూస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొత్త చరిత్రకు నాందిలా కనిపిస్తోంది. సలహాలు ఇస్తూనే సున్నితంగా హెచ్చరించారు. ఘన విజయం అందించిన ప్రజల నమ్మకాలను నిలబెట్టాలన్నారు. నడిస్తే సరిపోదు, పరిగెత్తాల్సిందే అన్నారు. మీతో కలిసి నేను పరిగెడతానన్నారు. తాము నియంత్రణం కాదు, ప్రజాసేవకులమని గుర్తు చేశారు. రెడ్ కార్పెట్ సంస్కృతికి చెక్ పెట్టాలన్నారు. బలవంతపు జన సేకరణకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. మారితేనే సరికొత్త చరిత్రకు నాంది పలుకుతామని, అదే జరగాలని అన్నారు. ఇదే చంద్రబాబు నిర్వహించిన కలెక్టర్ కాన్ఫరెన్స్ సారాంశం. మరి ఇవి ఏ స్థాయిలో అమలవుతాయనేది వేచి చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.